హాయ్ అందరికీ. ఈరోజైతే నేను ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా కప్ కేక్ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ షార్ట్లో పెడుతున్నాను, బట్ కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. ఆ 1 మినిట్లో కుదరదు కదా, అందుకే ఈ విధంగా ఒక 3 మినిట్లో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. చిన్న టిప్స్తో చేస్తే ఇంట్లోనే టేస్టీగా కేక్ ఆర్ కప్ కేక్ 2 సేమేనండి. ఎండింగ్ వరకు చూసి మీరు ట్రై చేయండి. ఈరోజు అయితే నేను సూజీ ఉప్మా రవ్వ అంటాం చూడండి, ఉప్మా రవ్వతోటైతే నేను కప్ కేక్ చేస్తున్నాను. ఎలాంటి పిండి మైదా అలాంటివి ఏం లేకుండా, ఈవెన్ మనం గోధుమ పిండి లేకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 కప్పు వరకు అయితే నేను ఉప్మా రవ్వ వేసి, ఒక 3/4 కప్పు వరకు అయితే బెల్లం పౌడర్ వేసి 2 ఇలాచీలు వేసాను. నెక్స్ట్ ఒక 2-3 స్పూన్స్ వరకు అయితే కర్డ్ పెరుగు, అలాగే ఒక 2-3 స్పూన్స్ వరకు అయితే ఆయిల్, ఒక 1/2 కప్పు వరకు అయితే మిల్క్. సో ఓన్లీ మిల్క్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే కర్డ్ని మనం బీట్ చేసి మజ్జిగ అంటాం చూడండి, అలానైనా చేసేయండి. బట్ నేను అది కొంచెం ఇది కొంచెం వేసాను, టేస్ట్ సాఫ్ట్గా ఉంటుంది అన్నట్టు, అంతే. సో మంచిగా మిక్సీ పట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టాను. మనకు ఉప్మా రవ్వ మెత్తగా అవుతుంది కాబట్టి. నెక్స్ట్ నేనైతే బేకింగ్ పౌడర్ అవి లేకుండా కూడా చేసుకోవచ్చు. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అవి లేకుండా చెయ్యాలంటే ఎగ్తో చెయ్యండి. మీకు ఇష్టం లేకపోతే ఎగ్ కూడా లేదు వద్దు అనుకుంటే బనానా తోటి మంచిగా మిక్సీ పట్టి చేసేయండి. ఈరోజు అయితే కాస్త నేను బేకింగ్ పౌడర్ వేసాను, కేక్లో వేస్తాం కదా, అది కొంచెం వేసాను. ఎగ్గు, పిండి, ఫ్రూట్స్ ఏం లేకుండా ఇలా చేస్తున్నాను కాబట్టి కొంచెమే వేసాను, ఎక్కువ ఏం వేయలేదండి. ఈవెన్ మీరు బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు, బట్ నేను కేక్లో వేసే బేకింగ్ పౌడర్ కాస్త వేసి మంచిగా ఈ విధంగా కలుపుకొని, ఇది వచ్చేసి సిలికాన్ మౌల్స్ అండి. ఇవి మనకి రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ఇవి లేవు అనుకుంటే మీరు బౌల్స్లో ఇంట్లో చిన్న కప్స్ ఉంటాయి కదా, అందులోనైనా చేసేయండి. లేదు పెద్దగా కేకు కావాలంటే మాత్రము సేమ్ బ్యాటర్ మీరు కేక్ ట్రే ఉంటుంది కదా, అందులో వేయండి. కాకపోతే ఈ మధ్య మా పిల్లలకి ఇలా చిన్న పిల్లలకి ఏంటంటే చిన్నగా ఉంటాయి కాబట్టి పట్టుకొని తినడానికి కంఫర్ట్ ఉంటుంది అనేసి ఇలా కప్ కేక్ చేస్తున్నాను అంతే తప్ప సేమ్ బ్యాటర్తో కేక్ కూడా చేసుకోవచ్చు మీరు సింపుల్గా. నెక్స్ట్ అయితే నేను అన్ని మౌల్స్ వేసి పైన కొంచెం స్పార్కిల్ లాగా బాదం క్రష్ చేసి వేసాను. నెక్స్ట్ మెయిన్ డౌట్ ఏంటంటే మీరు సాల్ట్తో లేదంటే మట్టితో, అంటే మనము ఇసుక ఉంటుంది కదా దాంతో చేయట్లేరు, వాటర్తో చేస్తురు, వస్తాయా కానీ వస్తాయా అండి. కొంచెం వాటర్ వేసుకొని మందంపాటి కడాయి పెట్టేసుకోండి, కొద్దిగా వాటర్ వేసి స్టాండ్ పెట్టి ప్లేట్ పెట్టి ఈ విధంగా. నేను వాటర్ని కొంచెం వేడి చేస్తేనేమో 15 మినిట్స్ ఉంచుతాను, లేదు వాటర్ వేడి అవ్వకుండా డైరెక్ట్గా ఇలా కేక్ మౌల్స్ పెడితే మాత్రము 20 to 25 మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుందండి. ఇంకా సాల్ట్ మనము ఒకవేళ సాల్ట్ వేయొచ్చు, బట్ అది మళ్ళీ కర్రీలో వేయకూడదు. సేమ్ మనం ఇలానే పక్కన స్టోర్ చేసుకొని కేక్స్ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. సర్లే, నేను అలా ఎందుకులే సాల్ట్ వేస్ట్ చేయడం అని వాటర్తో చేస్తున్నాను అంతే. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో. 20-25 మినిట్స్ బేక్ చేయండి. ఏదన్నా ఫోర్కు, టూత్ పిక్ లోపలికి మనం గుచ్చితే పిండిగా ఉండకుండా వస్తే బేక్ అయిపోయినట్టు. సో ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ కేకు. మంచిగా లోపలైతే గుల్లగా భలే టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకసారి ఇలా చేసి మనం ఇంట్లో పిల్లలకు పెడితే వాళ్ళు బయట అస్సలు కావాలన్నారు. ఎప్పుడంటే అప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని అన్నీ మిక్సీలో వేసి స్మూత్గా మిక్సీ పట్టేస్తే, మనము మిక్సీ పట్టడము బీట్ చేయడంలోనే ఉంటుందండి కేకు. చూసారు కదా ఎంత బాగుంటుందో. అన్ని కేక్ అన్నిలోకెల్లా రవ్వ కేక్ బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా బేకింగ్ పౌడర్ నేను ఆల్రెడీ షార్ట్లో పెడతాను, అవి ఫాలో అవ్వండి. బేకింగ్ సోడా లేకుంటే ఎలా చేయాలి, బేకింగ్ అంటే ఎగ్తో ఎలా చేయాలనేసి నేను ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ప్రతి ఒక్క వీడియోకి నేను ఫోల్డర్ క్రియేట్ చేశానండి. వింటర్ సూప్కి, కేక్స్కి మంచిగా నీట్గా ఉంటుంది. మీకు కూడా వెతుక్కోవడానికి కష్టంగా ఉండకుండా ఆ ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే అయిపోతుంది అన్నట్టు, అది ప్లేలిస్ట్. ఇంకా ఈవినింగ్ స్నాక్ లాగా చేశాను. ఇంకా కన్నయ్య పడుకున్నాండి, లేవలేదు. లేచిన తర్వాతకి తింటాడు. మా పిల్లలకైతే ఈ మధ్య భలే ఇష్టం అనిపించింది, అందుకే పెద్దగా చేయకుండా ఇలా చిట్టిగా చేసి పెడుతున్నాను.